ఇప్పుడు నిన్న కూడా రాజశేఖర్తో కలిసి మాట్లాడడం జరిగింది, ఆయన కూడా ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా సరే రేపు రాజమౌళి సినిమాలో మనం ఆ సినిమా తీరులు నేలమట్టం చేస్తాం బహిరంగ క్షమాపణ అయిపోతే. ఇప్పుడు శాసనసభ్యుడు చెప్తున్నాం, ముఖ్యమంత్రి దిగజారిపోయింది కాబట్టి శాసనసభలు అట్లా అయిన. కాబట్టి ఏదైనా సరే హిందువుల ఐక్యతనే దీనికి సొల్యూషన్ అంటారు, జాతికి రక్ష. ఓకే, మేమేమంటలేం, మాకు ఆయుధాలు పట్టుకోకుండా మేము రెడీ ఉన్నాం, అన్నిటికి తెగించున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోని ఈ దేశం గురించి సుమారు 60 కోట్ల మంది హిందువులం త్యాగాలు చేసేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సైన్యంలో ఉన్నాం మేము. ఓకే, మాకు యోగిజీ కావచ్చు, మోడీజీ కావచ్చు, అమిత్ షాజీ కావచ్చు, వాళ్ళ అడుగుజాడల్లో ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి పైలే దేశ అమరాలి, దేశం ముఖ్యం. ఏదండి వందే మాత్రం వాడనోడు, ఏదండి వందే మాత్రం ఈ రోజు ఉంటుందండి దేశ స్వాతంత్రం గురించి అది. జై హింద్ ఎవరన్నారండి? ఫస్ట్ ఆయన రాసింది పలికింది కూడా ముస్లిం అషౌల్లా ఖాన్. వందే మాత్రం దాన్ని ముద్దాన్ని ఇట్లా ఈ దేశ వ్యతిరేక చర్యలు చేస్తారండి. మొన్న ఏం జరిగింది హైదరాబాద్ లో, వందే మాత్రం పాట వాడమంటే ముస్లింస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు లేచి బల్లల మీద నిలబడతారండి. ఏ దేశాన్ని గౌరవిస్తారండి? దేశాన్ని ప్రేమించినోడు దేని ప్రేమించరండి? వందే మాత్రం బీజేపీ స్లోగన్ కాదు అది, అది జాతిని మేలుకొల్పింది, జాతిని ఐక్యత చేసింది 150 సంవత్సరాల క్రితం. 150 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ లేదు, నా బీజేపీ లేదండి.